क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज। నా గిఫ్ట్ ఎలా ఉంది? బావా, నీ గిఫ్ట్ ప్రసాదం కంటే చాలా గొప్పగా ఉంది. అంటే నా గిఫ్ట్? అరే రండి రండి, త్వరగా త్వరగా రండి. ఆ దేవి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి 8 గంటలు పడుతుంది. రండి రండి, త్వరగా రండి. సరే, అదంతా ఉండనివ్వండి. నువ్వెందుకు రాలేదు? అరే అందరూ వెళ్ళిపోతే తర్వాత నా బామ్మరిది ఇక్కడ ఒంటరిగా పాపం ఉండిపోతాడుగా. మీరందరూ వెళ్ళండి వెళ్ళండి. చెప్పండి బామ్మరిది, నా గిఫ్ట్ ఎక్కడుంది? బావా, నీ గిఫ్ట్ నేను రెడీ చేస్తాలే. బావా, గిఫ్ట్ రెడీగా ఉంది. బావా, ఇదిగో. చాలా పెద్ద బహుమతి. ఏంటి మావయ్య, మీరు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? నా బామ్మరిది ఉన్నాడే, వాడు నా కోసం
అద్భుతమైన ఒక గిఫ్ట్ని ఇచ్చాడు. ఎంత అందంగా ఉన్నావు. ఆగాగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఆగు, శోభనం చేసుకుందామనే వచ్చాను. అరే ఏంటి పారిపోతున్నావు? ఆగు. అరే ఆగమంటున్నానా? అరే ఆగు. అరే ఆగు, ఎక్కడికి వెళ్తావు? అరే అరే ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు? అరే ఎక్కడికి వెళ్ళలేవు. ఇక్కడే నీ పని ఈ రాత్రితో అయిపోతుంది. అంతే. అరే ఎక్కడికి పారిపోలేవు. ఏమండి? ఏమండి? అరువు ఏమండి? ఇంకా గట్టిగా అరువు. ఏంటే కూర్చో. కదలకు. నువ్వు నా యొక్క గిఫ్ట్వి. భయపడకు నువ్వు. ఒక్క నిమిషం. నిన్ను ఎందుకే అరుస్తున్నావు? ఏమైంది? ఆయన ఏం చేస్తున్నారో చూడండి. ఏం చేస్తున్నాడు? ప్రేమ చూపిస్తున్నాడు. అరే అతను నా ప్రియమైన బావ, భగవంతుడు లాగా. మా వంశంలో ఒక అలవాటు ఉంది. ఏ మంచి పని చేసే ముందు భగవంతుడికి అది ప్రసాదంగా పెడతారు. ఇప్పుడు అర్థమైందా? అదేంటిది? రమేష్ ఇంట్లో లైట్ వెలుగుతుంది. రమేష్, ఓయ్ రమేష్, వదలండి. రమేష్ అన్నా, ఎక్కడున్నారు రమేష్ అన్నా? అరే వినపడుతుందా? ఏంటి రమేష్ అన్న మీరు ఇంకా లైట్లు కూడా ఆపలేదు? రాత్రి అవుతే లైట్లు ముందు ఆఫ్ చేయండి. ఏం చూస్తున్నావు? ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారా? ఆగు, ఇక్కడే ఉండు. నిద్రపోనా? పోరా. బావా ఎలా ఉంది? బావా ఇప్పుడు నేను వెళ్ళనా? ఆశీర్వదించు బావా. అరేరే, బావ నాకు సగం పని ముగించి పెట్టాడే, అన్నీ విప్పదీసేశాడా? చాలా అందంగా ఉన్నావు. బావ సర్టిఫికెట్ ఇచ్చేశాడు. నీతో నేను బతకనురా. నువ్వొక మృగం. ఎక్కడికి వెళ్ళాలో ఎల్లు, కానీ ఇలాగే వెళ్తావు. ఒరే ఆగరా, ఆగు. ఏం చేస్తున్నావు? అది నీ పెళ్ళంరా.
మర్యాద ఇవ్వాలి, మర్యాద. షీస్ యువర్ వైఫ్. తీసుకో మొబైల్, తీసుకొని రికార్డ్ చేయి. ఒక్క నిమిషం. రెడీయా బావా? రెడీ. ఏంటి సిగ్గుగా ఉందా? సిగ్గుగా ఉందా? సిగ్గుపడక ఇంకా ఇంకేముంది నీ దగ్గర? అంతా ఇందాక తీసేసుకున్నానుగా. నేను ఇందాక తాగిన మత్తులో ఉన్నాను, కానీ నువ్వేమే మత్తులో లేవు కదా. నీకు నీ మొగుడెవరో కూడా తెలీదా? నీ యొక్క భర్త ఎవరో తెలీదా? నేను నీ కాళ్ళ మీద పడతాను, ఇది ఎవరికి చెప్పకు. కట్. చాలా జరిగిందంతా కూడా నేనే రికార్డ్ చేశాను. ఇంకో విషయం, ఆ తర్వాత కథలేమన్నా చేసావనుకో, ఇదిగో ఈ వీడియో తీశాను కదా, వైరల్ చేసేస్తాను. అర్థమైందా? నా మత్తంతా దిగిపోయింది. పద. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను. రమేష్ ఇంట్లోంచి ఈ శబ్దాలే వినిపించాయి, కానీ పెళ్లి కూతురికి మద్దతుగా తనకి సహాయం చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు. నమస్కారం, నేను గిరీష్ జైన్. ఈ క్రైమ్ అలర్ట్ లోని కొత్త ఎపిసోడ్ లో ఇవాళ మీకు ఒళ్ళు గగ్గురు పుట్టించేటువంటి నిజాల్ని చూపిస్తాం. ఒక అమ్మాయి తండ్రి ఇంటిని వదిలేసి మావగారింటికి వస్తుంది. ఏ నమ్మకంతో? అక్కడ భర్త ప్రేమ దొరుకుద్ది అన్న నమ్మకంతో. కొత్త బంధాలకు మధ్యలో మంచి సంబంధం ఏర్పడుతుందని. పుట్టింట్లో తనకి రక్షణ ఉంది కదా, కానీ ఇక్కడ తనకి అటువంటిది ఏదీ జరగలేదు. తను శోభనం రాత్రి రోజునే ఒకడు కాదు 2 జంతువులతో ఉండాల్సి వచ్చింది. ఒకటి భర్త రమేష్, ఇంకొకడు ఆ మృగం విజయ్. ఈ అత్తగారింట్లో వాడి భయంకరమైన ఆటని చూడలేకపోయింది. అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రమేష్ ఎందుకని వాడికి లొంగిపోయాడు? వాడు తన కట్టుకున్న భార్యని వాడి బావకి ఎందుకు బహుమతిగా ఇచ్చాడు? విజయ్ చేసిన నేరం ఇక్కడితో ఆగిపోలేదు. ఆ రాత్రి మాత్రం కాదు, ఒక వారమంతా సుమన్ని బాగా అనుభవించాడు. రమేష్ ఇంట్లో ఉండే వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు అనుభవించాడు. సుమన్ కూడా నిర్ణయించుకుంది, ఏం జరిగినా సరే వాడి గురించి అత్తగారికి చెప్పాలని నిర్ణయించుకుంది. అయితే సుమన్ కి ఇప్పుడు ఏం జరగబోతుంది? మాంగారు అత్తగారు తిరిగి వచ్చిన వెంటనే తనకు జరిగిన చిత్రవద ఆగిపోతుందా, లేదా వేరే ఏదైనా నిజాలు వెలుగులోకి రావడానికి ఇంకా ఉన్నాయా? రండి చూద్దాం. అల్లుడు గారు ఇదిగోండి. వెయ్యండి, చాలా ఆకలిగా ఉంది. ఇదిగోండి. ఏంటి సుమన్, మా అన్నయ్య నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏమైంది సుమన్? అరే, కింద పడేస్తావేమో, చేతులు వణుకుతున్నాయి. అరే ఏంటి మీరు, సిగ్గుగా లేదా? తను మీ చిన్న వదిన. అరే అందువల్ల ఏంటి, నేను వీడికి బావనే కదా, అందువల్ల నేను వీళ్లతో ఈ విధంగానే కదా ఉండాలి. ఆహా సుమన్, మావయ్యతో ఇలా జాలీగానే ఉండాలి. అక్క, నేను మీతో కాస్త మాట్లాడాలి. చెప్పు సుమన్. అది ఎక్కువ కథలు చూపించావనుకో, ఈ వీడియో ఉందే దాన్ని వైరల్ చేస్తాను. అరే చెప్పు సుమన్, ఏంటి విషయం? అది అర్థమైంది, రా.
నువ్వు వదిన్ని మార్కెట్కి తీసుకెళ్ళావా? ఆ? అరే మార్కెట్కి ఎందుకు వెళ్ళాలి? ఒరే హనీమూన్ కదరా వెళ్ళాలి. ఆ? బావ చెప్తే కాదనలేం కదా. మనం ఇక్కడే ఉందాం. అరే సుమన్, నీ బావగారు ఉన్నారే, చాలా మంచివారు. బాగా చూపిస్తాను, పూర్తిగా చూపిస్తా. ఒరే నువ్వేమీ దిగులు పడకు, మొత్తం బుకింగ్స్ నేనే చూసుకుంటా. గుప్తా గారు, ఇంతవరకు పనులన్నీ మీరే చూసుకోండి. నా బామ్మరిదికి ఇప్పుడే పెళ్ళయింది. ఇప్పుడు ఈ పెళ్ళి తర్వాత హనీమూన్ ఎంజాయ్ చేయనంత వరకు ఎలా రాగలడు? నా కోసం ఆ బంగ్లాలో ఒక రూము బుక్ చేసేయి. నా బామ్మర్ది, వాడి పెళ్ళాం, తర్వాత నేను వస్తా. అరే వాడి చిన్నపిల్లాడు, పెళ్ళానికి ఎలాగ నచ్చ చెప్పాలి, ఆవిడతో ఏం చెయ్యాలి అవన్నీ వీడికి తెలీదు. ఏంటి బావా, ఫస్ట్ నైట్ మాత్రమే కదా అనుకున్నాము. అంటే ఏమంటున్నా ఆ తర్వాత సుమన్ నాకే కదా. ఎందుకురా ఆటోని ఆపేసావా? ఆటోని ఎందుకు ఆపావు? ఇదేమన్నా మీ బాబు సంపాదించిందా? దీని ఖరీదెంతో తెలుసా? కానీ బావా, నేను ఒక్కసారి కూడా సుమన్ జీవితాంతో నీ సుమన్తో నేను తిరగబోయేది లేదు. 2-3 హనీమూన్స్ అయిన తర్వాత వదిలేస్తా, తర్వాత నువ్వే చూసుకో. ఏంట్రా చూస్తున్నావు? ఆటోని వదిలేయమంటే వదిలేస్తావా? వదలవుగా. రోడ్డు చూడు, ఆటో నడిపో, హనీమూన్కి సిద్ధమవు. అరే పోనీరా, పోనీ. చూడు సుమన్, నీకోసం నైటీ కొనుక్కొచ్చాను. అందంగా ఉంది కదా? ఈ నైటీ వేసుకుని మా తమ్ముడు ఇష్టపడేలా ఉండాలి. చూడ్డానికి అందంగా ఉంటావు, ఒక సినిమా హీరోయిన్ లాగా. ఈ నైటీ మీ బావ సెలెక్ట్ చేశారు. ఆయనే అన్నారు ఇది సుమన్కి అందంగా ఉంటుంది అని. అక్క, అది నేను మీతో ఒక విషయం చెప్పాలి. సుమన్ చెప్పు, ఏమైంది? అది 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 మావయ్య ఉన్నారుగా. మీ బావగారు ఊరికే అలా ఇలా మాట్లాడితే నువ్వు క్షమించి వదిలేసేయి. ఊరికే వేళాకోళం చేస్తాడంతే, కానీ నిజంగా చాలా మంచివాడమ్మా. లేదక్కా, అది కాదు విషయం. ఏమైందమ్మా? నా అల్లుడి గురించి ఏంటి కంప్లైంట్ చేస్తున్నావు? ఉండమ్మా, సుమన్కి మాట్లాడనివ్వండి, ఏదో చెప్పాలనుకుంటుంది. నోర్మయ్, నీకు తెలుసు కదా మీనా, అల్లుడు గురించి ఎవరో ఒక మాట మాట్లాడకూడదు. అది నీకు కూడా, ఎందుకంటే ఇంటికి కొత్తగా వచ్చాగా. ఒక విషయం బాగా తెలుసుకో, ఈ ఇల్లుంది కదా, ఇది ఆయన పాలనలోనే జరుగుతుంది. రమేష్ వాళ్ళ నాన్న చాలా అప్పులు తీసుకున్నారు. అల్లుడు కానీ లేకపోయి ఉంటే మా పరిస్థితి ఏమై ఉంటుందో. ఆయన దేవుళ్లాగా వచ్చారు, అందుకనే చెప్తున్నా. అల్లుడు గురించి ఏదన్నా చెప్తే నాకు కోపం వస్తుంది, అర్థమైందిగా? అది సరే గాని ఇక్కడుండి నువ్వేం చేస్తున్నావు? లేట్ అవుతుంది కదా, మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళవా? నాతో రా. సుమన్ మీతో ఏమైనా చెప్పిందా? లేదు అల్లుడు గారు, తనకి అంత ధైర్యం లేదు. తను మీనా దగ్గర చెప్పాలనుకుంది, నేను వెళ్ళి మాట మార్చొచ్చాను.
సరే దీన్ని ఇంతటితో వదిలేయండి. సుమన్ని వదిలేయండి. ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? దాని మీద నేను బోల్డంత డబ్బు పెట్టా. ఇచ్చిన డబ్బంతా నేను వడ్డీతో పాటు తీసుకునేంత వరకు దాన్ని నేను వదిలిపెట్టేది లేదు. వదిలేయాలంట. అది కాదు అత్తయ్య గారు, బ్యాంకు వాళ్ళు నాతో ఆల్రెడీ చెప్పారు, నీ భర్త ఉన్నాడే, అంటే నా మామగారు రామ్ ప్రకాష్, అతని పేరు మీద 2 లక్షలకి అప్పు ఉందంట. 2 లక్షలు. దాంతోపాటు ఇంకోటి కూడా విన్నాను, సరైన టైంలో అప్పు గాని తీర్చకపోతే ఆ బ్యాంకు వాళ్ళు ఉన్నారే, ప్రాపర్టీని జప్తు చేసేస్తారంట. సరే నాకొక విషయం చెప్పండి, ఎప్పుడు హనీమూన్కి వెళ్తున్నారు? బయలుదేరిపోయా. సావిత్రి ఒక ఆడదయ్యుండి కూడా ఇంకో ఆడదానికి అన్యాయం చేసింది. ఒక్కసారి కూడా తను ఆలోచించలేదు. తను కూడా ఇంకో ఇంటి అమ్మాయి అని ఆలోచించలేదు. తను కూడా అన్నిటినీ వదిలేసి ఒక నమ్మకంతోనే ఈ ఇంటికి వచ్చింది. కానీ ఇక్కడ తన నమ్మకానికి, తన పరువుకి, పవిత్ర బంధానికి అన్యాయం జరిగింది. సుమన్కి 4 వైపులా వల వేయబడింది. తను ఇష్టపడినా అక్కడి నుంచి బయటపడలేకపోయింది. డబ్బు కోసం ఒక కోడలి మానం వెలకట్టబడింది. కానీ ఆమె ఆర్తనాదం ఎవ్వరికీ వినిపించలేదు. తప్పులకి వయసుతో సంబంధం లేదు అంటారు, కానీ చాలాసార్లు అది భయంకరమైన నేరాలను చేయిస్తూ ఉంటుంది. సరే, ఈ గుంపులో ఎవరైనా సుమన్కి ఆసరాగా ఉన్నారా? అక్క, నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మావయ్య ఉన్నారు కదా. సుమన్ నా దగ్గర ఏం చెప్పాలనుకుంది? విజయ్ని అడిగి కనుక్కోవాల్సిందే. ఎక్కడికి బయలుదేరారు? మన రమేష్ని హనీమూన్కి తీసుకెళ్తున్నా. ఏంటి, రమేష్ ఏమన్నా చిన్న పిల్లాడా? హనీమూన్కి మీరు తోడుగా వెళ్ళటమేంటి? ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడే కూర్చోండి. గొంతెత్తి మాట్లాడే అధికారాన్ని నేను నీకు ఇవ్వలేదు. నేను నీ భర్తని, అర్థమైందా? భర్త అయితే మీరేమైనా చేస్తారా? ఏం చేశాను నేను? ఇన్నాళ్లుగా నీ వాళ్ళని నిన్ను తిండి పెట్టి పోషిస్తున్నా. నిన్ను ఒక పల్లెత్తు మాటలేదు. ఈ రోజు రమేష్ కోసం నేను వెళ్తుంటే నీకు కోపం పొడుచుకొస్తుందా? దీనికి అన్నీ నేను చెప్పాలి. ఇదిగో యూనో, నేను 2 రోజుల్లో వచ్చేస్తాను, అర్థమైందా? ఏమైందమ్మా? ఈ రోజు ఆయన నన్ను కొట్టారు. ఎందుకు? నేను ఇవాళ అడ్డుకున్నాను. రమేష్తో పాటు హనీమూన్కి మీరెందుకు వెళ్ళాలి అని అడిగాను. అమ్మా, నాకంతా ఏదో తప్పుగా అనిపిస్తుంది. ఆ రోజు నన్ను మీరు ఆపకుండా ఉండడితే నేను... సరే, ఈ విషయాన్ని వదిలే. ఏదైనా తను మా అల్లుడు, తన దగ్గర నేనెలా చెప్తాను? ఒక పని చేద్దాం, సుమన్ ఇంటికి రాని, తనతో నేను మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ఏడవడం ఆపు, సరేనా? చెప్పండి. అల్లుడు గారు, కాస్త జాగ్రత్త. మీనాకి అనుమానం వచ్చింది. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీనా సుమన్ దగ్గర మాట్లాడకూడదు, ఓకే? మీరేం దిగులు పడకండి అత్తయ్య గారు. సుమను మీనాతో ఏం మాట్లాడదులే. సరే. అదేంటంటే గుప్తా ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఎంత లేట్ అవుతుంది అని. గుప్తానా? ఇదిగోండి మీ వాచ్. ఈయన అమ్మతో మాట్లాడారంటే అమ్మ విజయ్తో కాల్ చేసి ఉంటుందా? సుమన్కి విజయ్కి మధ్య ఏదో నడుస్తుంది అని అమ్మకి కూడా తెలిసింది.
సార్ అన్ని కిచెన్లో పద్దేశాను. ఇప్పుడు ఏమైనా కావాలంటే అడగండి, ఇక లేకపోతే బయలుదేరతాను. మళ్ళీ రేపు పొద్దున వస్తాను. సరే, ఇప్పుడేం అవసరం లేదులే. వెళ్ళొస్తాను సార్. ఆహా, అద్భుతంగా ఉంది అసలు ఇది. బావ చాలా మందిని తెలుసుకున్నాడు కదా. ఇలాంటి బంగ్లాకి రావాలంటే ఒక అర్హత ఉండాలి. భలే ఉంది. ఇప్పుడేమైంది నీకు? పిచ్చి పట్టిందా? మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ ఆటని ఇంతటితో ఆపేయండి. నేను మీ ఇంట్లో ఒక వస్తువుగా నేను అసలు ఉండకూడదు. నేను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కానీ వద్దండి. మీ మావయ్య దగ్గర నుంచి నాకు విడుదల ఇవ్వండి. నేను ఇప్పుడు కూడా అన్నీ వదిలేసి మీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఎందుకు మీ మావయ్యకి ఒక బొమ్మలాగా నన్ను గిఫ్ట్గా ఇచ్చారు? ఇదంతా ఆపేయండి. మీరు నన్ను స్వీకరించండి. సోమన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. కానీ బావ చేసిన సహాయం, అదంతా మనం తిరిగి ఇచ్చేద్దాం. అవును, నాకు మీ తోడు కావాలి. నేను ప్రేమిస్తున్నాను, నీతో జీవించాలనుకుంటున్నాను. సర్లే గాని బామర్ది, నా గిఫ్ట్ ఎక్కడుంది? ఆటో నుంచి దిగిపోమంటే దిగిపోతావా? దిగవుగా. నేను ఇప్పుడు కూడా అన్నీ వదిలేసి మీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమండి, మిమ్మల్ని పిలుస్తున్నాను. ఏమండి? ఏమండి, మిమ్మల్ని వినండి. ఎంత అందంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, భలే అందంగా ఉన్నావే నువ్వు. సూపర్గా ఉన్నావు.
భలే అందంగా ఉన్నావు. మనం ఇంతవరకు హనీమూన్ని పూర్తిగా చేసుకోలేదే. నువ్వేంట్రా అంటే నువ్వు మన ఆటని పూర్తిగా మార్చేశావు. ఆ? సరే పర్వాలేదులే. ఆ? కానీ ఈరోజు నువ్వు భలే భలే అందంగా ఉన్నావు ఈ నైటీ. దీన్ని నేనే కొన్నాను. ఇది నా చాయిస్. మీనా నీ దగ్గర చెప్పే ఉంటుందే. నాకు నచ్చింది. ఏయ్! పదవే. ఎవరిని పిలుస్తున్నావు? ఎవరిని? రమేష్నా? రేయ్, రమేష్కి నేనే చెప్పేశా. వాడి ఆటో డ్యూ, వాడు ఇల్లు, మాంగారి కొట్టు, ఈ మొత్తం అన్నిటినీ బ్యాంకు వాడొచ్చి తీసుకుపోతాడు. బ్యాంకు వాడొచ్చి తీసుకొని పోతాడు. మొత్తం అన్నిటినీ. తర్వాత ఇంకా వాళ్ళ అమ్మాయి ఉంది కదా, నా యొక్క ధర్మపత్ని మీనా, దాంతోపాటు నీ యొక్క స్నేహితురాలు. దాన్ని నేను వదిలేస్తా. నన్ను వదలండి. నిర్ణయం నీ చేతిలో ఉంది, నీ దగ్గరే ఉంది. ఇప్పుడు ఒకటే నువ్వు నీ అత్తగారి కుటుంబాన్ని కాపాడు, లేకపోతే దాన్ని నాశనం చేసి చూపించు. దాంతో పాటు నీకు నేను మాటిస్తున్నా, దాన్ని నేను వదిలేస్తా. ఇదిగో చూడు, నిన్ను వదిలేస్తా. కానీ ఒక కండిషన్ ఉంది. ఎప్పుడు నేను చెబుతున్నానో ఆ సమయంలో నువ్వేమో నా యొక్క కౌగిలింతలో ఇమిడిపోవాలి, పిలిస్తే రావాలి. నా మాట వినలేదనుకో, నువ్వు నా మాట వినలేదంటే అదుగోవే చూడు, వాణ్ణి సగం తాగుబోతుగా మార్చా. ఈరోజు పూర్తి తాగుబోతుగా వాణ్ణి మార్చేశా. వాణ్ణి చంపకూడదు అనుకుంటే నువ్వు నా మాట వినాలి. అటు చూడు, ఈరోజు వీడి వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. రేపు ఎవ్వరికీ ఆడు ఉపయోగపడడు. అర్థమైందా లేదా? చెప్పవే. దయచేసి నన్ను వదిలే, ప్లీజ్ నన్ను వదిలే. సరే, నిన్ను నేను వదిలేస్తాను, పూర్తిగా వదిలేస్తాను. నేను నిన్ను పూర్తిగా వదిలేస్తాను. సరేనా? నేను నిన్ను పూర్తిగా వదిలేస్తాను. అంతే, నా పనిని ముందు పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత నిన్ను వదిలేస్తాను. నేను నిన్ను పూర్తిగా అనుభవించాక నువ్విక్కడేం చేస్తున్నావు? సుమన్ని వదలమన్నానా? అరే మీనా, నీకు ఈ అమ్మాయి గురించి తెలీదు. ఇది ఒట్టి దొంగది. నన్ను మోసం చేయాలని చాలా ప్రయత్నించింది. ఇదిగో ఈ వీడియో చూడు.
నాకు మీరెవరో తెలుసు, సుమన్ కూడా ఎవరో తెలుసు. మీరిద్దరూ కలిసి ఓ అమాయకురాలు జీవితాన్ని నాశనం చేస్తున్నారా? రమేష్ నాతో అన్ని చెప్పేశాడు. రమేష్, రా పోలీసుల దగ్గరికి వెళ్దాం సుమన్తో పాటు. వీడి గురించి అన్ని చెప్పేయాలి. మీనా 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 కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడ కూర్చో. ముందు ముందు నువ్వు ఇక్కడ కూర్చో. నా దగ్గరికి కూడా రావద్దు. పద మీనా మీనా సుమన్. మీనా ఏ ఆగవే ఆగు. వదలు, వదలు. పోవే పోయి అక్కడ కూర్చో. ఏంటే నువ్వు వదలు. నోర్మై. వదలు. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ నేను పోషిస్తున్నా, వాళ్ళందరినీ చూసుకుంటున్నా. కానీ నువ్వు నా మాటకే ఎదురు చెప్తావా? నన్నే నువ్వు బావా, బా, వద్దు బావా. నన్ను ఎంత మాట అంటే అంత మాట. వదిలేయ్ ఏయ్, బావా. నువ్వు పోరా. అక్కడే. నువ్వు పోరా అవతలకి. బావా, ఆపండి ఈ డ్రామాలు. టయర్డ్ అయిపోయా. రమేష్ రేయ్ రా రా పద పదరా. నువ్వు నాతో పద పదరా. తీసుకో తాగు. వద్దు బావా, మీరు ఇవన్నీ ఆపేంత వరకు నేను ఇక తాగను. ఇది చూడండి, సుమన్ అన్ని మర్చిపోయి నాతో జీవితాన్ని పంచుకోవడానికి తయారుగా ఉంది. మీరు కూడా అక్కతో సంతోషంగా ఉండండి. సరే తీసుకో, ముందు తాగు. నేను పైకెళ్ళి ఇద్దరి దగ్గర క్షమాపణ అడుగుతాను. తీసుకో. ఇప్పుడే పోలీస్ స్టేషన్ వెళ్దాం. రమేష్ రే రమేష్. ఏయ్ అరే నువ్వు ఎంత పని చేసావురా? మీ అక్క మీనాని చంపేశావేట్రా? ఏంటి? నేనా? అరే మీ అక్క మీనాని చంపేశావేంట్రా? తన తల తలుపుకెళ్ళి తగిలిందిరా, పడిపోయిందిరా. అక్కడ శరీరం అంతా చల్లబడిపోయింది. వెళ్ళి చూడు, త్వరగా త్వరగా వెళ్ళి చూడరా. అక్క 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 బావా, ఇక్కడ ఎవరు లేరుగా? బావా, ఇక్కడ ఎవరు లేరుగా బావా? ఇక్కడ వీళ్ళిద్దరు ఎట్టుపోయారు? అంటే సుమన్ మీనా బాడీని తీసుకొని వెళ్ళిపోయిందా? ముందు బంగ్లా అంతా వెతుకుదాం. పదరా పద వెతుకుతాం. అక్క అటువైపు వెతుకు, వెళ్ళు. అక్క ఏ సుమన్, త్వరగా బయటికి రా. పిలుస్తున్నాను కదా, లేకపోతే ఇల్లంతా తగలబెట్టేస్తాను. సుమన్. బావా, బయట నుంచి గొంతు వినపడింది. ఒకవేళ వాళ్ళు బయట ఉండొచ్చేమో. పద.
ఏయ్, సామాన్లు ఎక్కడా? తెలీదు సరే నా మొబైల్ ఎక్కడరా? అయ్యగారు, నేను చూడలేదు అయ్యగారు. బావా బావా, నేను ఖచ్చితంగా చెప్పగలను, సుమన్ స్టేషన్కి వెళ్ళి ఉంటుంది. మీనా బరువైన బాడీని ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి అది ఎలా వెళ్తుందిరా? ఒకవేళ అలా వెళ్ళి ఉంటే ఈ లోపు పోలీస్ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చుంటారు. అర్థమైందా? నువ్వు రా, నాతో పాటు రా. ఎక్కడున్నావు? అమ్మా అది అత్తగారు చెప్పండి. అల్లుడు గారు సుమన్ ఇంటికొచ్చింది. చాలా వింతగా మాట్లాడుతుంది. విచిత్రంగానా? అంటే నాకు చాలా భయంగా ఉంది. మీరు త్వరగా ఇంటికి రండి. తను ఇక్కడికి వచ్చిన వెంటనే మావయ్యని పిలండి అని అంటుంది. ఏమైంది? తీసుకో. ఎక్కడుంది? నన్ను మీరు ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారు మావయ్య? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అది నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసినప్పుడు నేను అడవిలో పడినట్టు ఉన్నాను. దాని తర్వాత బంగ్లాకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అందుకనే నేను నా వస్తువులన్నీ తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకండి ఎలా మాట్లాడుతున్నారు? నా దగ్గర ఫోన్ ఎక్కడా? ఏంటి అడ్రస్ నాకు తెలుసు, అందుకనే వచ్చేసాను. కానీ ఒక విషయం నేను బాగానే అర్థం చేసుకున్నా. మీరు లేకుండా రోజే గడవదు. అందుకని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు మావయ్య. అది మీనా అక్క ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీనా 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 బానే ఉంది. అంటే మీనా తప్పించుకుందా? నేను దాన్ని చంపినా అది చావకుండా బతికిపోయిందా? ఒకవేళ అది మత్తు పోయిన తర్వాత అది ఎక్కడికో పోయి దాక్కున్నట్టుగా ఉంది. ఆగండి, అది మళ్ళీ ఎప్పుడొస్తారు? అదా, ఇవాళే వచ్చేస్తానులే. ఈరోజు రాత్రి వచ్చేస్తానులే. ఎక్కడున్నావో? అరే వచ్చేసారా? కాసేపు ఆగండి, వచ్చేస్తాను. వెయిట్ చేస్తున్నాను.
ఏంటే ఇది ఆ? ఆ? నాతో ఆటలాడుకుంటున్నావా ఆ? ఆటలాడుకుంటున్నావా? వదలండి, నా జుట్టు నొప్పి వస్తుంది. అరే నేను మీతో ఎందుకు ఆడతాను? ఈ వైలెంట్ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఆ? ఎక్కడి నుంచి? నాకెలా తెలుస్తుంది? వదలండి. ఏయ్, కూర్చో చెప్పవే. ఈ శబ్దం కదలకు. ఏయ్ ఎవరదే? ఎవరు? ఏయ్, అల్లుడు గారు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? ఆ? ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? నా డబ్బంతా తీసుకుని నన్నే ఇరికించాలనుకుంటున్నావా? ఆ? అల్లుడు గారు. చెప్పు. నీ కొడుకు నీ కూతుర్నే చంపేశాడే, తాగేసి చంపేశాడు. ఇప్పుడు నువ్వు నాతో నాటకాలు ఆడుతున్నావా? మీనాకి ఏమైంది? హే నోర్మై, నా మొబైల్ ఎక్కడుందో చెప్పు. నాకు తెలుసు నా మొబైల్ నీ దగ్గరే ఉందని. వైలెంట్ సౌండ్ నా మొబైల్ నుంచి వేసి నువ్వు నన్ను భయపడుతున్నావు నాకు తెలుసు. ఇలా చూడు, ఇప్పుడే చెప్తున్నాను, నా దగ్గర ఏదైనా గేమ్ ఆడాలని అనుకున్నావో ఈ మొత్తం ఇంటిని నాశనం చేసి పారేస్తాను. ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు? ఏ గేమ్? ఎవరి గేమ్? నువ్వు తిన్నగాడిగితే చెప్పు. ఆ? నా మొబైల్ ఎక్కడుంది? నా మొబైల్ ఎక్కడుంది? తెలీదు. ఇవ్వు. ఏయ్ ఏయ్ ఎవరది? ఏయ్ ఆగు. ఏయ్ మీనా, నువ్వు? అక్క, 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 లేవండి. అక్క, లేవండి, ఇక్కడి నుంచి పారిపోదాం, లేకపోతే మావయ్య వచ్చి చంపేస్తాడు. చాలు బావా, చాలు. మీరు చేసిన ఎదవ పనుల వల్ల మా అక్కని కూడా వదిలిపెట్టలేదు నువ్వు. అంతేకాదు, నింద నా మీద వేయాలని చూసావు. నేను అనుకునుంటే నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడివి. మమ్మల్ని నువ్వు ఎలా బాధ పెట్టావో అలాగే నిన్ను బాధ పెట్టాలనుకున్నా. ఇంకా మీనా అక్క, ఆవిడ తన ప్రాణాన్ని పణంగా పెట్టి నాకు సపోర్ట్ చేశారు. ఒక్క విషయం అర్థమైంది. చాప ఎంత పొడుగుంటే అంతవరకే కాళ్ళు జాపాలి. చాప ఎంతవరకు పొడుగ్గా ఉందో అంతవరకే కాళ్ళు జాపాలి. ఇటువంటి విషయాన్ని సావిత్రి, రమేష్ బాగా అర్థం చేసుకొని ఉండాలి. అర్థం చేసుకొని ఉంటే విజయ్ లాంటి నేరస్తుడు ఉండేవాడు కాదు. సావిత్రి, రమేష్ సుమన్ ఇంట్లో కట్నం అడిగి ఉండరనుకుందాం, కానీ వాళ్ళు సుమన్ని విజయ్కి అప్పగించి అన్నిటికన్నా పెద్ద నేరమే చేశారు. దానికి వాళ్ళకి శిక్ష కూడా దొరికింది. మిత్రులారా, డబ్బు కన్నా మనిషికే ఎక్కువ మర్యాద. గౌరవంగా బ్రతకడానికి అందరికీ హక్కు ఉంది. దాన్ని మనం గౌరవించాలి. ఇక్కడితో నేను గిరీష్ జైన్ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసమే వచ్చి కలుస్తాను. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన తుఫానీ.